అంటే అసలు అరుపులు కేక క్యూ కేకే యావరేజ్ డమ్మడ్డెక్కడ్డాలి. ఇది యావరేజా? ఓకే, ఇది కాకపోతే ఇంకోటి. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకేనా? కానీ ఎక్కడో ఏదో చిన్న డిఫెక్ట్ ఉంది. అది ఇప్పుడు అర్థమైంది. మీకు ఏం కావాలా? I'll be back. How is it? బా ఎక్కడో వెళ్ళింది బస్సు. ఇంకేం మాట్లాడి ఇప్పుడు ఏం బస్సు ఇప్పుడు? అబ్బా బాగానే ఉంది కానీ ఇంటికి మ్యాటర్ ఏంటి బస్సు? అబ్బా మీరు మొదలెట్టాడా? ఇందా బయటగా చెప్తుంటే ఎందా అనుకున్నా. ఏంటి బస్సు అంత ఇంట్రెస్టింగ్? అబ్బో చాలా ఉందిలే. ఏంటది? ఏం లేదు, మొన్నడు ఒక అమ్మాయిని చూశాడు. ఆ అమ్మాయికి వచ్చిన తిప్పలు ఇవన్నీ. ఓ అమ్మాయి సరే, అమ్మాయి గురించి ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ ఏమైనా లాగాడా? ఆ పని మీద శ్రావణ్ బయటికి వెళ్ళాడు, కాలు కోసం వెయిటింగ్. కాలు రావటం కాలు మాట సరే, ఇదే ఊపు ఎన్ని రోజులు ఉంటుందో చూడాలి. ఫోన్ హలో, అవునా? ఎక్కడా? ఇదిగో ఇప్పుడే వచ్చేస్తున్నా. ఇదిగో అయిపోయింది అంతే. పోలేదు. ఏంటి బస్సు? బస్సు నేను ఆటకి కాదు. ఓహో ఇది అదే. ఏంటి అయిపోయిందా? మరి సరే బస్సు, పార్టీ అది ఒక లుక్ కట్టి కింద కింద చూడు. ఓహో మరి? అయితే దావత్ అనమాట. మరి కానీ కూర్చో. రా, కరెక్ట్ టైంకి వచ్చావు కదా. మొన్న అన్నావు కదా మన గురించి. మొత్తం సక్సెస్ చేసుకొచ్చాడు. ఫినిష్డా? సెట్డా? మరి సీరియస్ ఎందుకు? అడుగు. ఏం బాస్ ఇది చూసా కూడా. అయితే పార్టీయా? మరి దావతా? మరి ఏం బాస్ మరి ఇది క్లియర్ చేద్దా? మరి క్లియర్ అయింది. కమ్ ఆన్. ఏంటి ఇందులో మా డార్లింగ్ జాకెట్ ఉంది. ఇది నాకు. అయితే మరి ఇంకా లేట్ ఏంటి? అదేంటి ఏమనుకుంటున్నావు నువ్వు? ఇక్కడ చిన్న పిల్లోడు ఉన్నాడు. ఆయన పిల్లోడా? ఈరోజు ఎవరైనా ఇదే తాగాలి. ఏంటి? సరే బాసు, ఈరోజు అంతకంటేనా? నీకోగా నువ్వు అంత ఎత్తికి ఎదిగిపోయావు. మరి మరి ఈరోజు నేను చార్జ్ చేస్తున్నా బాసు. కానీ చీర్స్ మామ. ఇట్లా ఓపెన్ చేయాలా? అదే ముందు నువ్వే ఓపెన్ చేసావుగా. కానీ ఇంప్రూవ్మెంట్. చీర్స్.
ప్రభాస్ రా కరెక్ట్ టైంకి వచ్చావు. మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చి చాలా హెల్ప్ చేశాడు కదా. రావా చూపించా. ఏంటలా ఎర్రి మొహాలు వేసుకొని చూస్తారు? ఈ ఒకటి మీరు తీసి ఇంకా మా ఇన్ఫర్మేషన్ ఇచ్చి చాలా హెల్ప్ చేశాడు. చేసుకోండి అది. బస్సు 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 సక్సెస్ అక్కడ ఇక్కడ సక్సెస్ నా బొంగ. మామా హలో. మామా నీకు హ్యాపీ న్యూస్ రా. ఏంట్రా నువ్వు ఏందా? ఏమైంది ఏంది? సక్సెస్ అని పార్టీ ఇస్తున్నాడు ఇక్కడ. అది ఇంకొకరితో పార్టీ చేసుకుంటుంది అక్కడ. పార్టీ ఏంట్రా? వస్తాడు. అవసరం లేదా అంత వాడపిల్లవా దెయ్యం పిల్లవా? చూస్తానండి ఆవు. తాగండి భార్యతో బయటకు వచ్చేదాకా తాగండి. అవుతురాడికి తాగండి రావండి. ఎందుకు పట్టుకుంటుంది. మీరు తాగండి. నీ కొంపె కొల్లే రమ్మ, నీ అమ్మ నీ బాబు రోడ్డెక్కి పోతారమ్మ. ఓలమ్మ ఓలమ్మ లమ్మ ఓలమ్మ శని పట్టించేస్తానమ్మ, అరగుండె కొట్టించి సున్నం పొట్టెడతానమ్మ. ఓలమ్మ అంటే వచ్చి మొత్తమన్నీ తెచ్చాయి, ఏం కావాలో హలో ఏందమ్మా ఈ గోళ ఈ సోదంతా నా వల్ల కాదు. ఇదిగో చూడు చూడరా. ఏం హలో ఆంటీ పెళ్ళా? ఈ సిచ్యువేషన్లో పెళ్ళి ఎందుకంటే అసలు మీకు సిచ్యువేషన్ అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి అంతే. మీకు సిచ్యువేషన్ ఏంటో క్యాచ్ ఇట్. దండ పెట్టి నీ కొడుకు తెలియజేయలేవనగా ఆర్థిక మాంద్యం వచ్చి ప్రపంచం అంతా తలకిందులైపోతుంది. రియల్ ఎస్టేట్ ఏమో కొప్పుకూలిపోయింది, సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఏమో దెబ్బడిపోయింది. ఈ సంగతులన్నీ పెద్ద మనసుతోనూ అర్థం చేసుకొని ఈ మంగళం మానిదయ్యవలేను. అవునట్టు మర్చిపోయాను, అమెరికా నుంచి మన వాళ్ళందరూ తట్టా పొట్టా సర్దుకొని వచ్చేస్తున్నారే తల్లి. డబ్బులు కట్టలేక దుబాయ్ ఎయిర్పోర్ట్ లో వదిలేసి వచ్చేస్తున్నారంట కాళ్ళు. నీ మొగుడు బ్రహ్మస్తా, నేనేమో బేవర్సు. మరి ఇలాంటి బ్యాడ్ పొజిషన్ లో చేసుకోమంటావా పెళ్ళి? ఎందుకే రవణమ్మ పెళ్ళెందుకే రవణమ్మ? ఎందుకే రవణమ్మ పెళ్ళెందుకే రవణమ్మ? తాను దొరసందు లేదు, తాను దొరసందు లేదు, తాను దొరసందు లేదు, మెడకే మోడోలా రవణమ్మ. ఎవరిని పడితే వాళ్ళని ఏ టైంలో పడితే ఆ టైంలో ఏ విషయం తెలుసుకోకుండా లవ్ చేస్తే వచ్చే ఆఫర్లు ఎలాగే ఉంటాయి.